నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. ఆ ప్రధాని అయిన తర్వాత ఇప్పుడు తాజాగా ఒక రికార్డు ఆయన బద్దలు కొట్టారు. మరోవైపు ఆయన చుట్టూత అనేక చర్చలు కాంట్రవర్సీగా గత కొంతకాలంగా తిరుగుతూనే ఉన్నాయి. అంటే దానికి బేస్ చేసుకొని ప్రధానంగా ఉన్నది చర్చనీయాంశంగా మారింది 75 ఏళ్లకు సంబంధించినటువంటి రిజిగ్నేషన్. సో ఇప్పుడు ఆ రిజిగ్నేషన్ వ్యవహారాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ఆయన బ్రేక్ చేయడం, ఆయన క్వశ్చన్ చేయడం, ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడినటువంటి స్పీచ్ని కూడా నరేంద్ర మోదీ యొక్క రిటైర్మెంట్ కోసమే అన్వయించి పెద్ద ఎత్తున దేశ రాజకీయాలను ఒక రకంగా కుదిపేసినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి వ్యవహారంలో నరేంద్ర మోదీ తర్వాత నెక్స్ట్ వారసుడు ఎవరు అనే చర్చ బలంగా సాగుతోంది గత కొంతకాలంగా. అయితే అప్పట్లోనే ఎన్నికల ముందే మోదీకి ఆ గ్యారంటీ ఆప్కీ బార్ 400 కీ బార్ అని బీజేపీ వచ్చినటువంటి సందర్భంగా నరేంద్ర మోదీ నెక్స్ట్ వారసుడు యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా ఉన్నటువంటి ఆయనదే అని గతంలో అనేక సందర్భాల్లో చాలామంది ప్రముఖులు చెప్పినటువంటి మాట. కానీ ఇక్కడ ఎవరు ప్రముఖులు చెప్పినా లేకుంటే ఇంకోరు అభిప్రాయపడినా స్పష్టంగా బీజేపీ ఏం చేయాలన్నది ఒక ఎజెండాగా, పొలిటికల్ స్ట్రాటజిక్గా ఆ స్ట్రాటజీస్ వెనకాల ఆర్ఎస్ఎస్ యొక్క మైండ్ గేమ్ ఉంటూ ఉంటుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకున్నా ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. అయితే ఇక్కడ బీజేపీని అంత సక్సెస్ఫుల్గా నడిపించడంలో కూడా ఆర్ఎస్ఎస్ చాలా క్రియాశీలకంగా పర్ఫెక్ట్ గన్ షాట్ అడుగులు పడుతూ ఉన్నాయి. అందుకనే ఇప్పుడు బీజేపీలో నరేంద్ర మోదీ తర్వాత వారసుడు ఎవరో చెప్పమంటే ఖచ్చితంగా హిందుత్వ నినాదం ఎక్కువగా వినిపిస్తున్నటువంటి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనే పేరు తక్కువ ఎక్కువ మంది చెప్పేస్తారు. అయితే యోగి సైతం ఆయన కుటుంబ జీవితాన్ని కూడా త్యజించారు. అంటే ఎందుకు త్యజించారంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఆయన ఇంకా తనకంటూ ఏమీ లేకుండానే ప్రజలకు అంకితమయ్యారు యోగి. ఇటువంటి సందర్భాల్లో రాజకీయంగా చూస్తే దాదాపుగా 50 ఏళ్ళ వయసున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ యువ నేత కిందే అంతా ఆయన్ని పరిగణిస్తారు. మరి ఇప్పుడు యోగి ఇమేజ్ చూస్తే కూడా దేశమంతా ఉంది. యోగి యూపీలో చేస్తున్నటువంటి అనేక అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా గత కొంతకాలంగా ఉన్నాయి. అందరి దృష్టి యోగిపైనే ఉంది. ఒక పెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉంటూ సక్సెస్ఫుల్గా బీజేపీని వరుసగా గెలిపిస్తూ ఆ విజయ దుందుబి కొనసాగుతూ వస్తున్నారు యోగి. మరి ఇటువంటి సందర్భాల్లో ఒక రకంగా ఇప్పుడు రికార్డుల పరంగా కూడా చూస్తే కనుక నిన్న మోడీ రికార్డులు తాజాగా బద్దలు కొట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఇందిరాగాంధీ దేశంలోనే అత్యధికంగా నిరాటంకంగా కొంత పరిపాలించే ప్రధానిగా ఉన్నటువంటి ఆమె రికార్డును కూడా నరేంద్ర మోదీ బద్దలు కొట్టారు. అంటే 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు ఇందిరాగాంధీ పాలించినటువంటి 11 ఏళ్ళు కంటిన్యూస్ పాలన రికార్డుని కూడా మోదీ తాజాగా బ్రేక్ చేసి శభాష్ అనిపించుకు. అంటే ఆ టర్మ్ మొత్తం పూర్తి చేస్తే కనుక ఆయన ఇందిరాగాంధీ ప్రధానిగా ఎక్కువ కాలం పాలించినటువంటి రికార్డులను కూడా బ్రేక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు చూస్తే యూపీలో కూడా మొత్తం పాలించినటువంటి ముఖ్యమంత్రులు అందరికంటే ఎక్కువ కాలం పాలించినటువంటి సీఎంగా యోగి మరో కొత్త రికార్డుని నెలకొల్పారు. సో ఇప్పుడు యూపీని ఎంతోమంది పాలించి ఉంటారు ఇప్పటి వరకు. అయితే కాంగ్రెస్ హయాంలో గోవింద్ వల్లభ్ పంత్ పేరు మీదనే అత్యధిక కాలం పాలించినటువంటి రికార్డు ఉంది. ఇప్పుడు ఆ రికార్డుని, ఆ పంత్ పాలించినటువంటి ఆ రికార్డుని ఆయన ఏకంగా 8 సంవత్సరాల 127 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పంత్ పనిచేశారు. ఇప్పుడు ఆ రికార్డుని యోగి బ్రేక్ చేశారు. అంటే తాజాగా యోగి కూడా ఆ రికార్డుని అధిగమించి 2017 మార్చి 19వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి యోగి తాజాగా 8 ఏళ్ల 128 రోజులు తన పాలనని పూర్తి చేసుకున్నారు. దాంతో ఇప్పుడు ఆయన యూపీలో అత్యధిక కాలం పాలించినటువంటి తొలి సీఎంగా రికార్డులకు ఎక్కారు యోగి ఆదిత్యనాథ్. సో ఇప్పుడు యోగి ఎంపీగా 2014లో ఉంటుండగా 2017లో యూపీకి సీఎం అయ్యారు. 5 ఏళ్ల పాటు పూర్తిగా పనిచేసినటువంటి ఆయన నాయకత్వంలోనే 2022లో ఎన్నికల్లో యూపీకి జరిగాయి. కొన్ని సీట్లు తగ్గినా మరోసారి యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి నిరాటంకంగా వచ్చింది. దాంతో రెండోసారి కూడా ఆయనే కొనసాగారు సీఎంగా. ఇక 2027 యూపీ ఎన్నికలు ఉన్నాయి. అంటే ఈ టర్మ్ కూడా పూర్తి చేసుకుంటే యోగి 10 ఏళ్ళుగా సీఎంగా ఉంటారు అన్నమాట మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది. మరి ఆ రికార్డులు కూడా బద్దలు కొట్టాలి అంటే ఇప్పట్లో కుదిరేది కాదు. ఎందుకంటే యూపీలో రాజకీయాలు చాలా వేగంగా ఎప్పటికెప్పుడు మారుతూ ఉన్నాయి. ఇక యోగి ఇమేజ్ చూస్తే కనుక జాతీయ స్థాయిలోనే ఉంది. ఆయన మోదీకి సిసలైనటువంటి వారసుడు అని కూడా అందరూ అంటున్నారు. బీజేపీ నాయకులు కూడా యోగి నాయకత్వానికి కొంత మద్దతు ఇస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు మోడీ కనుక తప్పుకుంటే ఛాన్స్ యోగికే ఇవ్వాలన్నది కూడా ఆర్ఎస్ఎస్ కూడా ఆ దిశగానే ఆలోచిస్తోంది, ఆ దిశగా అడుగులు వేస్తోంది. సో ఇప్పుడు హిందుత్వకు మారుపేరుగా ఉంటూనే దూకుడుగా రాజకీయాలు చేసే యోగి రాజకీయ జీవితం, మరోవైపు రాజకీయ వ్యూహాలు కూడా కొంత ఆయన ఆ దిశగా పదును పెడుతున్నారని కూడా అంటున్నారు. నిజానికి ఆయన పేరు యోగి, కానీ ఆయన ఎత్తుగడలు మాత్రం నెక్స్ట్ లెవెల్
వేరే లెవెల్ అని కూడా రాజకీయ నిపుణులు చాలామంది భావిస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలోనే ఒక ఎంపీ నుంచి పెద్ద స్టేట్కి సీఎంగా అయినటువంటి యోగి ఇప్పుడు ప్రధాని రేసులో కూడా బలమైనటువంటి అభ్యర్థిగా అవతరించారు. బీజేపీలో నెక్స్ట్ మోడీ తర్వాత యోగి అనే మాటలే ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఇప్పుడు అందరూ కూడా దట్ ఈజ్ యోగి అని అంటున్నటువంటి మాట మనకు స్పష్టంగా కనిపిస్తుంది దేశవ్యాప్తంగా. మరి నిజంగానే నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ చెప్పినట్టుగా, ఆర్ఎస్ఎస్ శాసించినట్టుగా 75 ఏళ్ళకి రిటైర్మెంట్ తీసుకొని ఆయన కనుక తప్పుకుంటే నెక్స్ట్ ఖచ్చితంగా యోగినే తెర ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ నాయకత్వాన్ని కూడా అందరూ స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరు కూడా మోడీ తర్వాత యోగి అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.